హలో 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 వచ్చింది మీ మాటల మాంత్రిక అక్టోబర్ 2 రివ్యూతో. ఏం చేస్తున్నారు అందరూ? ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్కి మరిన్ని డైలీ రివ్యూస్ కోసం. మన బిగ్ బాస్ ఈరోజు ఎపిసోడ్ మార్నింగ్ మస్తీతో స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ మస్తీలో చిన్న చిన్న కలర్స్ మీన్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అని అడిగితే బిగ్ బాస్ ఒక కలర్ చెప్పేవాడు. దాంతో సమ్ మస్తీ చేశారు. దాంట్లో ఓడిపోయిన వాళ్ళకి చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇచ్చారనమాట. నబీల్ పనిష్మెంట్ వచ్చి స్పూన్తో స్విమ్మింగ్ పూల్లో వాటర్ బకెట్ నింపాలి, అట్లా రకరకాలుగా ఐటమ్ సాంగ్ డ్యాన్స్ చేయమనేమో మణికంఠకి ఇచ్చాడు ఆదిత్య. స్పోర్టివ్గా తీసుకుని బాగానే చేశాడు. దాంట్లో మధ్యలో షర్ట్ ఎత్తాడు. అయ్యో మణికంఠ ఐటమ్ డ్యాన్స్ అన్నారు కదా, షర్ట్ ఎత్తి మరీ చేశాడు. బట్ చాలా స్పోర్టివ్గా తీసుకుని బాగా చేశారనిపించింది నాకైతే. అండ్ పృథ్వీకి కూడా అమ్మాయిలా రెడీ అయ్యి సంథింగ్ ఏదో ఏమంటే తను ఏదో లెహంగాలాగా కట్టుకుని తలకి చిన్న బౌ లాంటిది పెట్టుకుని క్యూట్ అనిపించాడు. పృథ్వీ కూడా ఒక ర్యాంప్ వాక్ అమ్మాయిలందరితో కలిసి ఒక ర్యాంప్ వాక్ చేశాడు అనమాట. సో అది కూడా క్యూట్ అనిపించింది. అండ్ మణికంఠ డ్యాన్స్ చేస్తుంటే బిగ్ బాస్ కావాలని నైనిక మీరు కూడా జాయిన్ అవ్వండి నైనికాని పంపించాడు. నైనిక ఆబ్వియస్లీ డాన్సర్ కాబట్టి బాగా చేస్తుంది. అండ్ యష్మి అండ్ మణికంఠ మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూడాలనిపిస్తుంది అని చెప్పి యష్మిని కూడా పంపించాడు. ఆ యష్మిని డ్యాన్స్ చేయమనగానే ఇంకా అసలు మణికంఠ కళ్ళలో ఆనందం చూడాలి, బ్లష్ అయిపోయాయి. ఎందుకంటే తనకి యష్మి అంటే ఇష్టం, ఫ్రెండ్ ఆర్ వాట్ ఎవర్. తనకైతే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఇష్టమో ఏదో అయితే ఉన్నట్టుంది మణికంఠకి యష్మి మీద. సో యష్మి ఇద్దరు డ్యాన్స్ అనగానే బ్లష్ అయిపోతున్నాడు మణికంఠ. సో అది చూసి అందరూ కంటెస్టెంట్స్ అందరూ ఏ మణికంఠ అన్నట్టు నవ్వుకున్నారు అందరూ. అది కూడా చాలా బాగా చేశారు ఇద్దరు. అండ్ మార్నింగ్ మస్తీలో కాంతారా క్లాన్కి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి. మీరు స్టోర్ రూమ్కి వెళ్ళండి, మీకు ఒక మంచి ట్రీట్ ఉంది అనగానే వీళ్ళు ఏదో అబ్బా ఏదో బిర్యానీ పెట్టుంటాడు, ఏదో కెబాబ్స్ పెట్టుంటారని చెప్పి చాలా ఫాస్ట్గా పరిగెట్టుకెళ్ళారు బాబా. అక్కడ ఎందుకు 2 5 స్టార్ చాక్లెట్లు పెట్టాడు బిగ్ బాస్ పాప ఒక 6 ఉన్నారు, 6 5 స్టార్ చాక్లెట్లు కూడా పెట్టకుండా 2 పెడితే ఎవరు తింటారు? అది ఎవరికి సరిపోతాయి చెప్పవి? దొంగ పాప వాళ్ళేమో పరిగెట్టుకుంటూ వెళ్ళారు ట్రీట్ అనగానే. అక్కడ 2 చాక్లెట్లు పెడతావా? తొండిది 6 పెట్టాలిగా. నేను సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్లో మన నిఖిల్ క్లాన్కి ఎక్కువ పాయింట్స్ వచ్చినాయి కాబట్టి బిగ్ బాస్ ఏం చెప్పాడంటే నిఖిల్కి మీ క్లాన్ నుంచి ఒకళ్ళు చీఫ్ కంటెండర్ అవ్వండి, మీలో మీరే డిసైడ్ అవ్వండి అంటే అక్కడ స్టార్ట్ అయిందండి రచ్చ. సో శక్తి క్లాన్ అంతా కౌచ్లో కూర్చుని డిస్కషన్ స్టార్ట్ చేశారనమాట. ఎవరికి వాళ్ళు పిచ్చింగ్ చేసుకుంటున్నారు. యష్మి ఏమో నేను ఆల్రెడీ చీఫ్ చేశాను కానీ ఈసారి ఇస్తే నేను ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను, ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఇది అని చెప్పి యష్మి చెప్తుంది. నిఖిల్ ఏం చెప్పాడంటే క్లియర్గా లైక్ మన ఇద్దరికి ఒక ఛాన్స్ వచ్చింది, ఆదిత్యకి పృథ్వీకి అసలు ఛాన్స్ రాలేదు కాబట్టి ఒక ఫెయిర్ ఛాన్స్ ఇద్దాం చీఫ్ అవ్వడానికి అని నాకు అనిపిస్తుంది. నిఖిల్ క్లియర్గా చెప్పేశాడు, విచ్ ఈజ్ వెరీ ట్రూ అండ్ కరెక్ట్ ఆల్సో. సో యష్మి మాత్రం ఒప్పుకోవట్లేదు. అక్కడ పృథ్వీకి చిన్న కోపం వచ్చినట్టుంది. సో వర్డ్ వార్ జరిగిందనమాట. పృథ్వీ కూడా నీలో నెగిటివ్స్ నాకు నచ్చు, నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు అంత బ్యాడ్గా చేసావు ఏదేదో ఇంక రెచ్చిపోయి చెప్పేశాడు పృథ్వీ అయితే. నీకంటే సీత బాగా చేస్తుంది అది ఇది అని చెప్పేస్తే యష్మి కూడా నువ్వు నచ్చలేదు. ఇంకొకరికొకరు మాటలు ఇంక ఇష్టం వచ్చినట్టు అనేసుకున్నారనమాట. అక్కడ కొంచెం పృథ్వీ కొంచెం ఓవర్గా వెళ్ళిపోయి మరి లోపల ఏం కోపం వచ్చేసిందో, తనకు అసలే అగ్రెసివ్నెస్ ఎక్కువ కాబట్టి కోపం వచ్చేసిందో ఏమో తెలియదు కానీ యష్మి మీద నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు అట్లా చేస్తావు, నువ్వు అంత గుడ్ ప్లేయర్ ఏం కాదు, మన నీకు కనీసం నీకు స్పెల్లింగ్స్ రాయడమే రాదు, లాస్ట్ వీక్ టాస్క్లో ఏం రాసావు నువ్వు బ్యాడ్ చీఫ్ అది ఇది అని చెప్పి రచ్చగొట్టేశాడు యష్మిని. ఇంకా యష్మి అడుగుతూ కూర్చుంది. ఇంకా ఒక పక్క పృథ్వీ అంటే యష్మికి కూడా ఇష్టమే, అది క్లియర్గా కనిపిస్తూనే ఉంటుంది. సో అట్లా చేసేసరికి యష్మికి ట్రిగ్గర్ అయిపోయింది, ఫుల్ ఏడ్చేసింది. పృథ్వీకి అక్కడి నుంచి కోపం వచ్చిందో లేకపోతే చిరాకు వచ్చిందో తెలియదు, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ నిఖిల్ వెళ్ళి ఎందుకు అట్లా చేసావు వెళ్ళి యష్మి ఏడుస్తుంది అనగానే పృథ్వీ వచ్చి ఐఎమ్ సారీ అది అంటే ఇద్దరికిద్దరు సారీ చెప్పుకుని ఇద్దరికిద్దరు ఏడ్చారు. సుమి ఒకరికొకరు హగ్ చేసుకుని మళ్ళీ ఏడుపులు ఇద్దరు ఏందో అప్పుడే కొట్టుకున్నారు, అప్పుడే మళ్ళీ హగ్గులు, అప్పుడే ఏడుపులు. బాగుంది భయ్య, సీన్ చాలా బాగుంది, బాగా ప్లాన్ చేశారు మీరిద్దరు. సో చివరికి ఎవరు ఏం డిసైడ్ అయ్యారో తెలియదు కానీ శక్తి క్లాన్ నుంచి పృథ్వీని చీఫ్ కంటెండర్గా డిసైడ్ అయ్యారు. సో పృథ్వీ వచ్చాడు చీఫ్ కంటెండర్ కింద, తను ఒక కంటెండర్ ఇప్పుడు. అండ్ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే మిగతా కంటెస్టెంట్స్ అందరికీ ఒక గేమ్ పెడుతున్నాను, లైక్ ఉంటుంది కదా పప్పీస్ తీసుకెళ్ళి నేమ్స్ రాస్తాడు, లాస్ట్లో ఎవరి నేమ్ ఉండిపోతే వాళ్ళు మనం ముందు సీజన్స్లో కూడా చూసాం, సేమ్ అలాంటి గేమే పెట్టి ఎవరు పరిగెడితే వాళ్ళు అన్నట్టు ఆ గేమ్ పెట్టిండు. దాంట్లోంచి ఒకరిని తీస్తానని చెప్పాడు. ఆ గేమ్ ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు, ఇదివరకు ఫ్యూ సీజన్స్లో కూడా చూసాం మనం. అది ఫ్రెండ్స్ లేకపోతే ఒకరు కార్నర్ అయిపోతారు పక్క, ఫ్రెండ్స్ తెచ్చుకుంటూ ఉంటారు, చివరికి ఒకరు మిగిలిపోతూ ఉంటారు. అట్లా సీత, విష్ణుప్రియ, నైనిక వీళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నట్టున్నారు. అక్కడేమో నిఖిల్, ప్రేరణ, నబీల్ వీళ్ళందరూ కలిపి ఆడుతున్నట్టున్నారు. ఎటు వచ్చి మణికంఠ విడిగా ఉండిపోయినట్టున్నాడు, ఎవరు మణికంఠ తీసుకురాలి. అందుకు ఫస్ట్ రౌండ్లోనే యష్మి గారికి మణికంఠ దొరికింది. సో ఆబ్వియస్లీ యష్మికి మణికంఠకి పడింది. సో పృథ్వీని సంచాలక్ చేశాడు ఆ గేమ్లో. సో పృథ్వీకి కూడా మణికంఠ మీద కోపం ఉంది కాబట్టి వాట్ ఎవర్ ద రీజన్స్ యష్మి నుంచేసి పృథ్వీ ఏం చేశాడు, మణికంఠని తీసి పడేశాడు. ఇంకా అక్కడ స్టార్ట్ అయింది మన మనీ గోల.
ఇంక అక్కడ స్టార్ట్ అయింది అబ్బా రచ్చ. మణికంఠ గోల, ఏడుపు. ఓ పక్కన సీతని సాధించేస్తున్నాడు, ఓ పక్కనేమో యష్మి మాటలనేస్తుంది. మణికంఠ నువ్వు ఎట్లా అవుతావో చూస్తాను చీఫ్ అంటుంది. మణికంఠ నేను అయ్యి తీరుతాను ఈ షో మొత్తంలో, ఒక్కసారైనా అయ్యి తీరుతాను చీఫ్ అంటున్నాడు. నువ్వు అసలు ఎలా అవుతావు, ఎలా ప్రూవ్ చేస్తావు నేను చూసుకుంటాను. నువ్వు ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయిపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంక యష్మి ట్రిగ్గర్ చేయడంలో తెలిసిందే కదా, మన మామూలుగా ట్రిగ్గర్ చేయదు యష్మి. సో మణికంఠని రచ్చగొట్టి పడేసింది పాపం. సో పక్కనేమో మణికంఠకి ఆల్రెడీ కార్నర్ అయ్యాని ఫీలింగ్ వస్తుంటే ఓ పక్కన తను మళ్ళీ రచ్చగొట్టేస్తుంది. ప్లస్ పృథ్వీ కూడా ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ చేసేసరికి ఆబ్వియస్లీ బాధ ఉంటుంది. కానీ మణికంఠ కూడా అస్సలు స్పోర్టివ్గా తీసుకోడు. ప్రతిదానికి ఏడుస్తూ ఏంటో చిన్నపిల్లలాగా నాకు ఈ లాలీపాపే కావాలి, ఆ లాలీపాపే కావాలి, మీరు అందరూ ఎట్లా తినేస్తారు నాకు పెట్టకుండా అన్నట్టు చిన్నపిల్లలు ఏడుస్తారు చూసారు లాలీపాప్స్ కోసం, అట్లనే ఏడ్చిండి నన్ను అయితే. ఎపిసోడ్లో కొంచెం సేపు చూపించిన, నేను లైవ్లో కూడా చూశాను. చాలా అంటే చాలా పెంట జరిగింది. ఆ మణికంఠ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చాలా ఏడ్చాడు, చాలా చేశాడు. లోపలికి వెళ్ళి కూడా బిగ్ బాస్ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, నేను ఏం మాట్లాడినా తప్పే అంటున్నారు హౌస్ మేట్స్ అందరూ. నాకు అసలు ఇంకేం చేయాలి, నేను సైలెంట్ కూర్చోవాలా, నా మాటలు నేను మాట్లాడుకోవద్దా, నేను పిచ్చిని చేసుకోవద్దా, నిన్ను ఓపెనే చేయొద్దా నోరు, ఏంది వీళ్ళందరూ అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ సీత మాత్రం మణికంఠని ఫస్ట్ నుంచి అందరూ సపోర్ట్ చేసినా సరే నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు, హౌస్ అందరినీ బ్లేమ్ చేస్తావు, నువ్వు పోన్లే పాపం ఎమోషనల్ అని చెప్పి అందరూ నీకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు స్టార్టింగ్ నుంచి. కానీ నువ్వు మాత్రం అందరినీ ఎప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటావు, ఎప్పుడు హౌస్ అందరినీ కలిపే అంటూ ఉంటావు, ఇంకెందుకు మేము ఇట్లా చేసి యూజ్ లేదు, నువ్వు లయ్యరు, నువ్వు మొన్న మాట చెప్పావు ఇదో మాట చెప్పావు అని చెప్పి సీత కూడా ట్రిగ్గర్ చేసేసింది. ఆమె కూడా కోపం వచ్చింది. ఇంకా అందరూ మాటలు అన్నీ విసురుకునేసరికి ఇంకా మణికంఠ ఆపలేని దుఃఖం వచ్చేసింది అనమాట. ఎనీవే మణికంఠ అయితే అస్సలు స్పోర్టివ్ కాదు గేమ్స్లో, చిన్న పిల్లల్లో ఏడుస్తున్నాడు. ఇంకెవరు చెప్పినా వినట్లేదు. విష్ణుప్రియ చెప్తుంది, ఒక పక్కన నైనిక చెప్తుంది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, ఎందుకు అట్లా పోర్ట్రీ చేస్తున్నావు, బయటికి మేము ఏదో కార్నర్ చేసినట్టు మేము అట్లా చేయట్లేదు, అట్లా పోర్ట్రీ చెయ్యకో అన్నా సరే అబ్బాయి వినట్లేదు. మనకంటే ఓ ఏడుపు గోల అరవడం. ఇంకా డిఫెండింగ్ స్కిల్స్ మామూలుగా లేవు. పిల్లడికి తప్పు ఉన్నా రైట్ ఉన్నా డిఫెండింగ్ మాత్రం అదరగొట్టేస్తాడు, సైలెంట్గా అయితే కూర్చోడు మణికంఠ. సో ఎంత డిఫెండ్ చేసినా అది గేమ్ అంతే, ఏం చేయలేం. అక్కడ ఫ్రెండ్స్ ఉంటేనే పని అవుతుంది, ఫ్రెండ్స్ లేకపోతే అస్సలు పని అవ్వదు ఆ గేమ్కి. ఐ మీన్ పర్టికులర్ ఆ పప్పీ టాస్క్కి ఫ్రెండ్స్ ఉంటేనే ఒకరికొకరు అనుకుని తీసుకోవడానికి ఉంటుంది, లేకపోతే పక్కా ఒకరు కార్నర్ అయిపోతారు, ఒకరు లాస్ట్కి మిగిలిపోతారు, అది జరిగేదే. సో ఇంకెవరెవరు కొట్టుకున్నారు అండ్ నైనిక ఒకటి మధ్యలో ప్రేరణ ఇలా అడ్డు పెట్టి ఆడేస్తుంది చేతులు అది ఇది అంటారు. కానీ ప్రేరణ అట్లా ఏమీ ఆడలేదు, నేను కూడా చూసాను, మామూలుగానే ఆడింది, జస్ట్ ఫ్లోలో ఆ టాస్క్లో అలా అయ్యింది తప్ప ఇంటెన్షనల్గా తను చెయ్యి అడ్డు పెట్టి ఒకరిని బ్లాక్ చేసి ఆడదామని ఇంటెన్షన్ ప్రేరణకైతే లేదు, అక్కడ కనిపించలేదు కూడా. నైనికకి అట్లా అనిపించింది. అక్కడ వాళ్ళిద్దరు గొడవ పడ్డారు, నాన్ సెన్స్ అని ఇదని మాటలు విసురుకున్నారు. బట్ అక్కడ నాకు నైనికదే మాట తూలింది అనిపించింది, ప్రేరణది ఏం లేదు, యాక్చువల్లీ నార్మల్గానే ఆడింది ఆమె. అలా మొత్తం మీద ఒకరు ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చేసరికి చివరికి ఎవరు మిగిలేరు, నిఖిల్, నబీల్, ఆదిత్య, అంతే వీళ్ళే మిగిలినట్టున్నారు లాస్ట్కి. ఇంక వరుసగా అందరూ అయిపోయారు, రష్మి, మణికంఠ, విష్ణుప్రియ, సీత, నేనిక అందరినీ తీసి పడేశారు. ఇంక చివరికి వాళ్ళే మిగిలారు. కానీ గేమ్ అయితే అందరూ ఈక్వల్గా ఆడారనిపించింది. కానీ ఒకరు ముందు ఒకరు వెనక కంపల్సరీ ఆ గేమ్లో అట్టనే అవుతుంది కాబట్టి ఇంకేం చేయలేం. నాకైతే మణికంఠతే మరీ చిన్న పిల్లాడు బిహేవియర్ అనిపించింది నన్ను. ఓవరాల్గా గేమ్ అయితే అందరూ బాగా ఆడారనిపించింది నాకు. కానీ ఈ టాస్క్లో నబీల్ విన్ అయ్యాడు అనదర్ చీఫ్ కంటెండర్గా అని చెప్పి న్యూస్ వచ్చింది. సో అది మనకి ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తాడేమో. సో ఈ రోజు వరకు అయితే ఇది నబీల్ చీఫ్ కంటెండర్ అయ్యాడు, చీఫ్ కూడా అయ్యాడు అని మాటలు వినిపిస్తున్నాయి. సో ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ వరకు అయితే ఇదే. అండ్ నైన్కే ఎలిమినేట్ అవుతుంది. ఆదిత్య చాలా బాగా ఆడాడు ఈ వీక్లో అనుకున్నాం కదా, ఓట్ పడి ఉంటాయని. కానీ మరి బిగ్ బాస్ గిమ్మిక్ చేశాడో లేకపోతే నిజంగానే లీస్ట్ ఓటింగ్ పడిందో తెలియదు. కానీ ఆదిత్యని పాపం నైటే ఎలిమినేట్ చేసేసారు అని వార్తలు కూడా వస్తున్నాయి. సో మనకి మేబీ ఈరోజు ఎపిసోడ్లో చూపించవచ్చు. సో ఆదిత్య ఫైనల్లీ పాపం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్టున్నాడు. నైనిక బాగానే సేఫ్ అయిపోయింది. కానీ ఆదిత్య ఈ వీకే చక్కగా గేమ్ ఆడాడు, ఒక ఆట విన్ను కూడా అయ్యాడు. కానీ ఇలాంటి టైంలో పంపించాడు, నాకు కొంచెం బాధగా జాలీగా ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఏం చేయాలి, వచ్చి కొద్ది ఇంకా టఫ్ అయిపోద్ది కాబట్టి అందరూ యంగ్స్టర్సే ఉన్నారు. సో ఏమో నాకు ఇంకా ఉంచితే బాగుండు అనిపించింది. బట్ ఓటింగ్ ద్వారా తీసారా లేకపోతే బిగ్ బాస్ గిమ్మిక్ అనేది తెలియదు. ఆదిత్య అయితే మాత్రం మిడ్ నైట్ ఎలిమినేట్ చేసేసారంట. సో ఈ ఎపిసోడ్ వరకు ఇదే. ఈ రోజు గేమ్ అయితే మాత్రం అందరూ చాలా బాగా ఆడారు. అక్కడ పృథ్వీ కంటెండర్, ఇక్కడ నబీల్ కంటెండర్ అవ్వచ్చు కాంతారా నుంచి. రేపు న్యూ చీఫ్ ఎవరవుతారో చూద్దాం. అంతవరకు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకొకటి లైక్ ఫస్ట్ వీక్ మనం అనుకున్నాం నిఖిల్, విష్ణుప్రియ ఓటింగ్లో ఫుల్ ఉంటున్నారు అది ఇది అని. గేమ్ని బట్టి కూడా తారుమారు అయిపోతున్నాయి ఓటింగ్లో. చూసుకోండి, విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎలాగైనా టాప్ 3లో వచ్చేస్తుందని అలా ఓవర్ కాన్ఫిడెన్స్తో కూడా ఉండొద్దు.
లైక్ నబీల్ టాప్లో చూపిస్తున్నాడు, నాగమణి కంటూ కూడా ఓట్లు చాలా బాగా పడుతున్నాయి. వాట్ ఎవర్ ఎవరు వేసినా, సింపతికి వేసినా, తన స్ట్రాటజీస్కి వేసినా, లేకపోతే తన గేమ్ ప్లేకి ఎవరు నచ్చేసినా సరే నాగమణి కంటూ కూడా ఓట్లు బాగానే పడుతున్నాయి. సో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్లు వేసుకోండి. నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ బయటకు వచ్చేస్తారు. అండ్ ఇంకొకటి మధ్యలో చెప్పడం మర్చిపోయా, విష్ణుప్రియ ఒకసారి సంచాలకుగా వచ్చినప్పుడు సీతకి నయనకకి పడింది. ఎవరో ఒకరు ఎలిమినేట్ చేయాలి కదా, ఎందుకంటే ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కదా. అప్పుడు నాకు ఏం చెప్పిందంటే సీతకి విష్ణుప్రియ, లైక్ నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు తీసుకున్న ప్రెషర్ కంటే నైనిక చీఫ్గా ఉన్నప్పుడు చాలా బాగా హ్యాండిల్ చేసింది అనిపించింది, అది ఇది అని చెప్పి ఫెయిర్గానే తనకు అనిపించిందే చేసింది. సీత ఫీల్ అయినా అవ్వకపోయినా ఎనీవే సీత ఇప్పుడే కదా చీఫ్, ఆల్రెడీ చీఫ్లో ఉంది, మళ్ళీ కంటెండర్గా వచ్చి ఇవన్నీ ఎందుకు. సో నాకు అక్కడ విష్ణుప్రియ మంచి బాగానే తీసుకుంది అనిపించింది యాక్చువల్లీ.